మంకీపాక్స్ వ్యాప్తి చెందుతున్న దేశం నుంచి ఇటీవల భారత్కు వచ్చిన ఓ యువకుడిని ఎంపాక్స్ అనుమానిత కేసుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. బాధితుడిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో ఒంటరిగా ఉంచినట్లు తెలిపింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. అసలు ఈ మంకీపాక్స్ ఎలా వ్యాపిస్తుంది, ఎందుకంత ప్రమాదకరమైన వ్యాధో ఇప్పుడు తెలుసుకుందాం. విదేశాల నుంచి భారత్కు వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో అతన్ని సురక్షితంగా ఉంచి ఎంపాక్స్ ఉనికిని నిర్ధారించడానికి అతని నుంచి నమూనాలను తీసుకొని పరీక్షిస్తున్నారు. ఈ కేసును నిర్దేశించిన ప్రోటోకాల్లకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో దాని ప్రభావాన్ని అంచనా వేయటానికి కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మంకీపాక్స్ సంబంధిత కేసును ఎదుర్కోవటానికి దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని, దాన్ని ఎదుర్కోవటానికి బలమైన వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మంకీపాక్స్ ఎందుకు ప్రమాదకరమైన వ్యాధి కాగా, మంకీపాక్స్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది స్మాల్ పాక్స్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరంపై కురుపులు పెద్దవిగా ఏర్పడి తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ఈ వ్యాధి పాక్స్ వైరిడే కుటుంబానికి చెందిన మంకీపాక్స్ వైరస్ వల్ల సంభవిస్తుంది. మంకీపాక్స్ లక్షణాలేమిటి? మంకీపాక్స్ లక్షణాల్లో జ్వరం ఒకటి. సాధారణంగా 1-2 వారాల పాటు జ్వరం క్రమంగా పెరుగుతుంది. మంకీపాక్స్ కారణంగా తీవ్రమైన తలనొప్పి కూడా ఉంటుంది. అలాగే శరీర భాగాలలో నొప్పులు క్రమంగా పెరుగుతాయి. చర్మంపై చిన్న కురుపులు ఏర్పడి క్రమంగా అవి పెద్దవిగా పెరుగుతాయి. ప్రారంభంలో సాధారణంగా కనిపించి పసుపు రంగు నుంచి పసుపు బంగారు రంగులోకి మారుతాయి. అలాగే అలసట, కళ్ళు మండటం, శరీర నొప్పులు, ముక్కు కారటం కూడా ఉండొచ్చు. మంకీపాక్స్ ఎలా వ్యాపిస్తుంది? మంకీపాక్స్ ప్రధానంగా మధ్య పశ్చిమ ఆఫ్రికాలో గుర్తించారు. ఆ తర్వాత చాలా ప్రాంతాలకు వ్యాపించింది. అయితే 2022 నుండి ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలను ప్రభావితం చేస్తోంది. అమెరికా, యూరప్ దేశాలు, కొన్ని ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్ సాధారణంగా నేరుగా తాగటం వల్ల వ్యాపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో శ్వాస సంబంధిత గాలి ప్రవాహం ద్వారా కూడా వ్యాప్తి చెందవచ్చు. వ్యాధి ప్రాథమిక నివారణలో వ్యాధి వ్యాప్తిని తగ్గించేందుకు వ్యాక్సినేషన్, ఇతర వైద్య చికిత్సలు అందిస్తారు.